హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరై మచ్చా యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో మన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అదేవిధంగా జహీర్ ఖాన్ రికార్డు మాత్రమైతే జడేజా అశ్విన్ జోడైతే బ్రేక్ చేయడం జరిగింది. అసలు వీళ్ళిద్దరు కలిసి క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది, అదేవిధంగా మన టీమిండియా తొలి టెస్టులోనే కొన్ని 5 అద్భుతమైన రికార్డులు అయితే క్రియేట్ చేయడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసిన మీ నోటిఫికేషన్ వస్తుంది. బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే జరుగుతుంది. తొలి రోజు ముగిసే సమయానికి టీమిండియా వచ్చేసరికి 339 పరుగులు చేయడం జరిగింది, 6 వికెట్లు కోల్పోయి. ముఖ్యంగా టీమిండియా ఇంత భారీ స్కోర్ చేయడంలో వచ్చేసరికి రవీంద్ర జడేజా, అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్, జైస్వాల్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. రవీంద్ర జడేజా అదేవిధంగా జైస్వాల్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించగా, రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. అందుకే టీమిండియా మాత్రం అయితే భారీ స్కోర్ దిశగా అయితే దూసుకెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఒక అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. 2024లో 7వ వికెట్కు మన సచిన్ టెండూల్కర్ అదేవిధంగా జహీర్ ఖాన్ మధ్య 133 పరుగులు అయితే పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఇదే పార్ట్నర్షిప్ మన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అయితే బ్రేక్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి 195 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడంతోనే సచిన్ జహీర్ ఖాన్ జోడీ రికార్డును అయితే అశ్విన్ జడేజాలు మాత్రం అయితే బ్రేక్ చేయడం జరిగింది. వాళ్ళు 133 పరుగులు అయితే చేయడం జరిగింది. వీళ్ళు వచ్చేసరికి 195 పరుగులు చేయడంతో రికార్డు అయితే బ్రేక్ చేయడం జరిగింది. 20 ఏళ్ల చరిత్రను తిరగరాశారు రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి. అదేవిధంగా తొలి టెస్టు తొలి రోజులో మన టీమిండియా మాత్రమైతే 5 అద్భుతమైన రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసరికి మన టీమిండియా స్టార్ క్రికెట్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ పొజిషన్లో 4000 మైల్ రాయలు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇది సెకండ్ ఇండియన్ బ్యాటర్గా అయితే నిలవడం జరిగిందని చెప్పుకోవచ్చు. వికెట్ కీపర్ పొజిషన్లో మొదటి పొజిషన్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసి మొదటి స్థానంలో ఉన్నాడు వికెట్ కీపర్ పొజిషన్లో. ఆ తర్వాత స్థానంలో వచ్చేసరికి రిషబ్ పంత్ తర్వాత స్థానంలో అయితే ఉండడం జరిగింది. అది బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులోని తొలి రోజు అయితే ఇది అరుదైన ఘనతను అయితే సాధించడం జరిగింది. అదేవిధంగా మరొక రికార్డు ఏంటిది అంటే మన రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే మరోసారి అయితే నెలకొల్పడం జరిగింది. కేవలం 58 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది రవిచంద్ర అశ్విన్. ఇది రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అని చెప్పుకోవచ్చు టెస్ట్ కెరీర్లో. 2012లో మన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి. మరోసారి ఇప్పుడు బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్ట్లో మరోసారి అయితే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక రికార్డు ఏంటంటే రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి టెస్ట్ కెరీర్లో అత్యంత వేగంగా సెంచరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కేవలం 108 బంతుల్లోనే సెంచరీని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 10 ఫోర్లు 2 ఫోర్లతోని 100 పరుగులు అయితే పూర్తి చేయడం జరిగింది. ఇది టెస్ట్ కెరీర్లో మన రవిచంద్ర అశ్విన్కి 6వ సెంచరీ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక రికార్డ్ అశ్విన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. టెస్ట్ కెరీర్లోనూ 500 పైగా వికెట్లు తీసి అదేవిధంగా 6 సెంచరీలు తీసిన ఏకైక బ్యాటర్గా అయితే రవిచంద్ర అశ్విన్ అయితే ఒక రికార్డుని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ అన్ని రికార్డులు కూడా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజునే మన టీమిండియా మాత్రమైతే ఇన్ని రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. ఇంకా మన టీమిండియా వచ్చేసరికి 4 రోజు ఆట అయితే మిగిలి ఉంది. 4 రోజులు మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా రెండో రోజు గురించి అయితే పూర్తి డీటెయిల్స్ వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో రాబోతున్న ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.